లాస్ట్ ఇయర్ సేమ్ టైం కి దిల్సుఖ్ నగర్ లో ఉండినా లాస్ట్ టైం ఖచ్చితంగా బోనాలు తీసుకెళ్లడం నెక్స్ట్ ఇయర్ చూడాలనుకున్నా. ఆ తల్లి కనుకొచ్చింది అనుకుంటా. కరెక్ట్ టైం కి హైదరాబాద్ కి వచ్చా. ఈసారి షేక్పేట్ లో ఉండడం వల్ల మా కలీగ్ పవన్ బ్రో ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చా. లైన్ గా ఎవరికి వారి ఇంటి దగ్గర బోనం ఎత్తుకుంటూ గుడికి ఊరేగింపుగా వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పా, బోనం అంటే భోజనం, కుండకి చుట్టూ పసుపు పూసి అందులో అమ్మవారికి నైవేద్యం కోసమని మెయిన్ గా బియ్యము, పాలు, పెరుగు, బెల్లం పెట్టి వేపాకు చుట్టూ పెట్టి పైన దీపం వెలిగించి ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు. ఈ గుడి వచ్చేసి షేక్పేట్ లోని గుట్టపోచమ్మ అమ్మవారి గుడి. బోనం ఎత్తుకున్న వారిని అమ్మవారిలా భావించి రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు దారిలో అమ్మవారి పాదాలకు నీళ్లు పోస్తూ పూజిస్తారు. బోనాల వెనక మెయిన్ గా 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి 1869 లో హైదరాబాద్ సికింద్రాబాద్ లో ప్లేగ్ డిసీజ్ వల్ల చాలా మంది బలి అవుతుండే. అప్పుడు నగరంలోని మిలిటరీ జవాన్లు మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారికి కోరుకున్నారంట ప్లేగ్ వ్యాధి తగ్గితే హైదరాబాద్ లో కూడా అమ్మవారికి గుడి కట్టిస్తామని. ప్లేగ్ వ్యాధి తగ్గడం వల్ల అమ్మవారికి అప్పుడు పూజలు పురస్కారాలతో గుడి కట్టించి ఇలా సంబరాలు చేస్తూ వస్తున్నారంట. సెకండ్ స్టోరీ కాదు, తెలంగాణ బగారా బువ్వ, చికెన్ కర్రీ, ఇంకా మన డీజే స్టెప్పులు అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.